కూలి వెళ్ళిపోయింది, ఫారెస్ట్ పోయింది అంటున్నారు. మళ్ళీ రాజపేట మండలం నమ్లే రాత్రి నా లాగన్ కోరికేసి నిన్న పేపర్కి ఇచ్చి కూలి వెళ్ళిపోయింది, మీరు భయపడుతుంది నిన్న పేపర్కి ఇచ్చారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు. సిద్దిపేట పోయిన వాళ్ళు కొంచెం ఎందుకు మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు, కొద్దిగా నువ్వు చాలా గట్టిగా చేయవా రివ్యూ తీసుకో. ఖచ్చితంగా భయప్రాంతం అయితే మన మీద బాగా నెగిటివ్ చేస్తున్నారు. అరే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఏం రాశారు పులి జాడలో పట్టుకోలేకపోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటూ సోషల్ మీడియాలో వైరల్. అంటే వీళ్ళు వెళ్ళిపోయింది అనకపోతే అయిపోతుండే, వెళ్ళిపోయింది మాకు ఆ ఫారెస్ట్ సిద్దిపేట పోయింది అన్నారు, ఇవాళ మనకు నమ్మలేలా కానొచ్చింది. కొంచెం రివ్యూ పెట్టి ఆ రివ్యూ మెసేజ్ బయట పోవాలి. అంటే దీన్ని కలెక్టర్ గారు స్పెషల్ రివ్యూ తీసుకున్నారు, దాన్ని ఫారెస్ట్ అలర్ట్ చేశారు, రైతులకు అటు కొంచెం మెసేజ్ పాస్ చేశారు, అలర్ట్ కూడా మనం. కానీ ఒక మెసేజ్ పోతే మన బసంతపురంలో లాయన్ కొరికేసారు. నేను కూడా అనుకొని పోయినా మన గన్న ఏది దత్తపిల్లలు కూడా పోయి కొంత ఆర్థిక సాయం చేయొచ్చు. 3 ఆవులు పెద్దవి తెచ్చుకుని స్పెషల్ టీం కొంచెం రివ్యూ పెట్టి స్పెషల్ టీం వేయమను. ఓకేనా. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పులి సంచరిస్తున్నది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా యాదగిరిగుట్ట మండలం, రాజాపేట మరియు అదేవిధంగా తుర్కపల్లి ఈ ప్రాంతాలలో సంచరిస్తుంది. ముఖ్యంగా 3-4 గ్రామాల్లో కూడా శివారు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ అయింది. రాళ్ళజనగాం మరియు నిన్న కూడా నమెలలో కూడా అయిపోయింది. యాక్చువల్గా సిద్దిపేట వైపు RF వైపు బాట కట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది అనూహ్యంగా. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాని యొక్క మూవ్మెంట్ను ట్రాక్ చేయడానికి ఆదిలాబాద్ నుంచి కూడా యానిమల్ ట్రాకర్స్ వచ్చారు. అదేవిధంగా థర్మల్ డ్రోన్స్ వాడుతున్నారు. DFO సుధాకర్ రెడ్డి గారు, జిల్లా టీం అంతా కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. థర్మల్ డ్రోన్స్ ద్వారా రాత్రిపూట కూడా పులి సంచారాన్ని మనం ఎక్కడెక్కడ ఉందనేది కూడా చేయటం జరుగుతుంది. ఈ యొక్క పగ్ మార్కింగ్ బట్టి కూడా యానిమల్ ట్రాకర్స్ దాని యొక్క మూవ్మెంట్ని చూస్తున్నారు. కాబట్టి అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నప్పటికీ దానికి హ్యాబిటేట్ అనేది దొరక్క ఇంకా ఈ ఏరియాలోనే సంచరిస్తుంది. అందరు కూడా అప్రమత్తంగా ఉండటమే ముఖ్యం. తెల్లవారుజామున పోవటం కానీ 7-8 వరకు బయటికి పోకుండా ఉండటం, తర్వాత కూడా కొంచెం జట్టుగా వెళ్ళటం, కర్రలతోటి యూత్ తోటి కలిసి వెళ్లాల్సి వస్తే సర్పంచ్కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళటం. అన్ని గ్రామాల్లో కూడా యూత్ బృందం అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని చోట్ల కూడా కేజెస్ పెట్టడం అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అటవీ శాఖ, జిల్లా అటవీ శాఖ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనగాం, సిద్దిపేట అటవీ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండటమే దీనికి కావాల్సింది. బయట కూడా వీటిని కట్టేయకండి. క్యాటిల్ని కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క పులి మన ప్రాంతం నుంచి వెళ్ళిపోయిందని నిర్దిష్టంగా సమాచారం వచ్చేంత వరకు కూడా జాగరూకత ఉండాలి. విలువైన ప్రాణం అనేది విలువైంది. పనులు అనేవి ఒకరోజు కాదు ఇంకో రోజు చేసుకోవచ్చు, ఒకరోజు వాయిదా వేసుకోవచ్చు. అవసరమైతే అందరూ సర్పంచులకు ప్రధానమైన బాధ్యత, పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు విపరీతంగా ప్రచారం చేయాలా. ప్రతి ఇంటికి సమాచారం తెలవాలా. తెలవక వాళ్ళు పొద్దున్నే పోయి ఏదైనా దుర్ఘటన మన జిల్లాలో జరగడానికి వీల్లేదు. పోలీసు వారికి చెప్పడం జరిగింది, ట్రాన్స్కో వాళ్ళకి చెప్పడం జరిగింది. అటవీ శాఖ అయితే అప్రమత్తంగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా క్యాటిల్ కూడా, విలువైనటువంటి క్యాటిల్ కూడా, వాళ్ళు కూడా ప్రాణులు, జీవకోటి, వాటిని కూడా మనం పరిరక్షించుకోవాలి. అధికారులు అహర్నిశలు నిద్రాహారాలు మారి పనిచేస్తున్నారు. స్టేట్ నుంచి కూడా టీమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అది ప్రశాంతంగా దాని హ్యాబిటేట్లోకి అది పోయే విధంగా మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ కూడా వాడుతున్నారు. కానీ మనం మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాత్రి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి నెక్స్ట్ డే తెల్లవారుజామున 7-8 వరకు కూడా ఈ యొక్క సంచారం అనేది లేకుండా, ముఖ్యంగా పొలాల దగ్గరికి ఎక్కడికి లేకుండా చూసుకోవటం, మీ యొక్క పశు సంపదను కూడా ఇంటి దగ్గరే ఉండేటట్టు చూసుకోవడం చేసుకుంటేనే ఇది మనం లైఫ్ సేవ్ చేస్తాం. ఎందుకంటే దాని సంచారం ఎటుపోతుంది అనేది తెలవట్లేదు నిర్దిష్టంగా. ఇప్పటివరకు సిద్దిపేట వరకు పోతుంది అనుకుంటే దాన్ని రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈస్ట్ వైపు వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది, నెమిల వైపు. కాబట్టి అది మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోయింది. దాని హ్యాబిటేట్లోకి అనేంత వరకు కూడా అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సర్పంచులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఎప్పటికప్పుడు కూడా మన విప్ బీర్లా ఎలయ్య గారు కూడా ఆరాధిస్తున్నారు, అందరికి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి జిల్లా కలెక్టర్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీదనే ఉంది. అందరు కూడా దీన్ని పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆలేరు మండలంలోని కొలనుపాక, రాఘవపురం,
తర్వాత రాజానగరం, శ్రీనివాసనగరం, పటేల్గూడెం ఏరియాలో రాత్రి మిడ్ నైట్ తర్వాత శ్రీనివాసపురం ఏరియాలో రాత్రి పులి సంచరించినట్టుగా మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ లక్ష్మప్పపేట దగ్గర వాళ్ళు ఫుట్ ప్రింట్స్ ఐడెంటిఫై చేశారు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు ఇక అడవిలోకి పోకుండా ఇక్కడ బయటనే ఉండాలి. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో పొలాల దగ్గర కూడా రావద్దు. పశువులని, దూడల్ని కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఉంటే అది చంపేసే ప్రమాదం ఉంది. రాత్రి ఇక్కడ మనకు లక్ష్మణపేట అవతల ఒక విలేజ్ ఒక దూడని చంపింది. కాబట్టి రైతులందరూ గమనించి మీరు పనులు ముగించుకొని ఎర్లీగానే నైట్ కాకుండా చీకటి పడదాకా కాకుండా తొందరనే ఇళ్లలోకి చేరుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ గ్రామ ప్రజలందరికీ కూడా మీరు కూడా అందరికి తెలియజేయాలి. చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. రాఘవపురం, కొలనుపాక, రాజానగరం, శ్రీనివాసపురం, పటేల్గూడెం, గుండ్లగూడెం ఈ గ్రామాలన్నీ అలర్ట్ చేసినాం. ఈ పక్కన మనకు జనగామ బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ వాళ్ళు జనగామ పోలీసుకు, ఫారెస్ట్ వాళ్ళకు కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలనే ఉండే అవకాశం ఉన్నది. నైటే వచ్చింది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దరిదాపులనే ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.